నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ పవిత్ర భారతదేశాన్ని తపస్సు చేస్తున్న పరమేశ్వర స్వరూపంగా సంభావించారు. స్వయం ప్రకాశిత ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు విశేషంగా ఆకర్షించే శైవ క్షేత్రాలు మన దేశంలో ఎన్నెన్నో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధి పొందిన టెన్కాశీ దివ్య శైవ క్షేత్రం వీటిల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్న ఈ కాశీ విశ్వనాథుని ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు చూద్దామా? శివ శివ అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళం, తమో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. పరమ పవిత్రమైన నదీనదాలతో, మహిమాన్వితమైన పర్వత వృక్షాలతో, అగణ్యపుణ్య సౌభాగ్యాలను ప్రసాదించే ఆలయాలతో ప్రకాశించే భారతదేశం మానవులకు ఆధ్యాత్మిక పెన్నిధి. అడుగడుగున ఆలయాలతో దర్శనమిచ్చే ఈ పుణ్యభూమి ఆయా దేవీ దేవతల మహిమాన్వితాలతో పునీతమయ్యింది. అలా శ్రీ కాశీ విశ్వనాథుని మహిమాన్వితాలతో పునీతమైన దివ్యక్షేత్రం టెన్కాశీ. కాశీ నుంచి కన్యాకుమారి దాకా దక్షిణ దిశగా ఉన్న ప్రసిద్ధ శివాలయాలను దక్షిణ కాశీ ఆలయాలుగా పిలవడం ఒక సంప్రదాయం. తమిళనాడులోని టెన్కాశీ కాశీ విశ్వనాథుని ఆలయం దక్షిణ కాశీ శైవ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. కాశీలో ఉండే మహిమాన్వితమైన లక్షణాలు కొన్ని ఇక్కడ ఉండడం వల్ల ఇది దక్షిణ కాశీగా భక్తుల చేత పిలువబడుతోంది. తమిళ భాషలో తెన్ అంటే దక్షిణమని అర్థం చెబుతారు. ఈ క్రమంలో పూర్వం ఈ పట్టణాన్ని తెన్కాశీ అని పిలిచేవారు. కాలక్రమంలో అదే టెన్కాశీగా రూపాంతరం చెందింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో మద్రాసుకు సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుని మహిమాన్వితాలకు వేదికగా నిలచిన ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి తిరునల్వేలి వరకు రైల్లో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ నుంచి నేరుగా రైల్లో ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే సౌలభ్యం ఉంది. ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు మరపురాని మధురానుభూతులనెన్నింటినో స్వంతం చేస్తుంది. కొండలు, గుట్టలు, పంట పొలాలు, పిల్లకాల్వలతో పాటు రమణీయమైన ప్రకృతి దృశ్యాలెన్నో దర్శనమిచ్చి మైమరపిస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శివక్షేత్రాలలో విశిష్టమైన క్షేత్రంగా విరాజిల్లుతోన్న టెన్కాశీ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణికి బయలుదేరుతారు. అత్యంత పురాతనమైన ఈ పుష్కరిణిలో స్నానమాచరించే భక్తుల రుగ్మతలన్నీ తొలగి మానసికోల్లాసం కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న పుష్కరిణిలో ఓం కాశీ విశ్వనాథాయ నమః అంటూ స్నానమాచరించి అనంతరం ప్రధానాలయ ప్రాంగణం వెలుపలి భాగానికి చేరుకుంటారు.
సుమారు 570 సంవత్సరాల క్రితం పరాక్రమ పాండ్యన్ అనే రాజు ఈ ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం వచ్చిన అనేక మంది రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు కూడా తెలుస్తోంది. విజయనగర ప్రభువులు, మధురను పాలించిన తెలుగు నాయక రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి అనేక నిర్మాణాలు చేశారు. ప్రధానాలయ ప్రాంగణం వెలుపల ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుని ముందుకి కదులుతారు. ప్రధానాలయ ప్రాంగణం వెలుపలి భాగంలో ఎడమవైపు భాగాన విఘ్న వినాయకుడు దర్శనమిస్తాడు. సర్వ విఘ్నాలను తొలగించే ఆ స్వామి ఆశీస్సులు తీసుకుని అనంతరం ఇదే ప్రాంగణంలో కుడివైపున ఉన్న మహిషాసురమర్దిని అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఆ తల్లిని మనసావాచా దర్శించుకున్న భక్తులకు గాలిగోపురం దర్శనమిస్తుంది. ధీరగంభీరంగా దర్శనమిచ్చే ఈ గాలిగోపురాన్ని రాజగోపురం అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఈ గాలిగోపురంపై పిడుగుపడి గోపురం మధ్య వరకు రెండుగా చీలిపోయింది. తరువాత కాలంలో దీనికి మరమ్మతులు చేసి పునర్నిర్మించారు. దేవాలయం పరమాత్మ యొక్క శరీరంగా ఆగమవేత్తలు భావిస్తుంటారు. గాలిగోపురం పరమాత్మ యొక్క పాదస్థానం కనుక పాదస్థానమైన గాలిగోపురానికి నమస్కరించి భక్తులు ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాంగణమంతా విశాలంగా ఉండి అనేక మండపాలు, భక్తి కథా శిల్పాలతో కూడుకున్న చిత్ర విచిత్ర నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ ఆలయం 3 ఆలయాల మిళితంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయానికి ముందు మండపంలో భక్తులకు మనోహరమైన శిల్పరాజాలు దర్శనమిచ్చి అబ్బురపరుస్తాయి. కాళికామాత, శ్రీ మహావిష్ణువు, అగ్నివీరభద్ర, తాండవశివుడు, రతీమన్మధుడు తదితర శిల్పరాజాలు దర్శనమిచ్చి మైమరపిస్తాయి. అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే ఈ విగ్రహాలకు సమీపంలో ఓ పక్క నవగ్రహాలయం, మరో పక్క కనకదుర్గ అమ్మవార్లు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతారు. దీనికి సమీపంలో బలిపీఠం కనిపిస్తుంది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమః శివాయ. పురహర శంకర హృదయేశ్వరమే శ్రీనగ సుందర క్షేత్రం. శివ ఓం నమః శివాయ. క్షేత్రం నమః శివాయ, తీర్థం నమః శివాయ, స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ. సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామమీ క్షేత్రం. హర ఓం నమః శివాయ. సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం. శివ ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, ధ్యానం నమః శివాయ, యోగం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. సువిశాలమైన ప్రదేశంలో ఈనాడు మనం చూస్తోన్న ఈ ఆలయం పురాణ యుగంలో నిర్జన ప్రాంతం. ఒకప్పుడు దేవదానవుల యుద్ధ సమయంలో రాక్షసుల ధాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరుణ్ణి సహాయం కోసం అర్థించారట. భక్తవ శంకరుడు దేవతలకు బాసటగా నిలిచి రాక్షసులను ఓడించి దేవతలకు విజయాన్ని ప్రసాదించాడు. దేవేంద్రుడు ఆనందంతో నీలకంఠుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. తర్వాత శివప్రీత్యర్థమైన భూలోకంలో ఎక్కడైనా శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించాడు. అప్పుడు ఇంద్రుడికి ఇప్పుడున్న టెన్కాశీ ప్రాంతం కనిపించిందట. పాపులు ఎవరైనా ఈ ప్రాంతంలోకి ప్రవేశించగానే వారి పాపాలన్నీ పోవాలని, మరణానంతరం కైలాస ప్రాప్తి కలగాలని కోరాడట. అనంతరం ఇంద్రుడు కాశీలో ప్రవహిస్తున్న గంగ యొక్క అంశను ఇక్కడ ఆవాహన చేసి సమస్త దేవతలతో కాశీ నుంచి ఒక దివ్య శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడట. ప్రధానాలయానికి ముందు ద్వారాల వద్ద శృంగి భృంగిలు దర్శనమిస్తారు. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో భక్తులకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణం అంటారు. అలా ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటే ఆ స్వామి ఆశీస్సులు లభించి సర్వపాపాలు మటుమాయమవుతాయని భక్తులు నమ్ముతారు. ధ్వజస్తంభానికి కొంచెం ముందు శివుని అచంచల భక్తుడు నందీశ్వరుని శిలాప్రతిమ మనోహరంగా కనిపిస్తుంది. మనోహరమైన కట్టడాలతో అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే గర్భాలయమంతా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. గర్భాలయంలో కొలువైన కాశీ విశ్వనాథలింగాన్ని దర్శించుకొని విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. అనంతరం భక్తులు ఇక్కడే ఉన్న కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. సుందర సురుచిరంగా శోభిల్లే అమ్మవారిని ఉలగమ్మన్ అని పిలుస్తారు. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం చిత్ర విచిత్ర శిల్పరాజాలతో అందంగా గుపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారు చిరునగవులతో సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తారు. కరుణామూర్తి అయిన ఆ తల్లి తనను దర్శించడానికి వచ్చిన భక్తులను వాత్సల్యంతో ఆశీర్వదిస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే పర్వదినాలలో అమ్మవారి శోభ వర్ణనాతీతం. స్త్రీలకు సమస్త సౌభాగ్యాలు ప్రసాదించే అమ్మవారి దర్శనం సర్వపాపహరణమని, అఖిల పుణ్యదాయకమని భక్తులు చెబుతారు.
అమ్మవారి ఆలయంలో గర్భాలయానికి ముందు ఓ మండపం కనపడుతుంది. ఈ మండపాన్ని పాండవ మండపం అని పిలుస్తారు. ఇలాంటి మండపం మరి ఏ ఇతర ఆలయాలలోనూ కనిపించదు. ఇక్కడ పాండవుల నిలువెత్తు శిల్పాలు వారి వారి ప్రవృత్తులను ప్రతిఫలింపచేస్తుంటాయి. ఒక విశేషమేమంటే కర్ణుని కూడా పాండవులలో ఒకనిగా భావించి ఆయన రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పాండవులు వనవాసం చేసే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొలువైన కాశీ విశ్వనాథుణ్ణి కొలిచారని, ఆ కారణంగా వారికి గుర్తుగా ఇక్కడ ఈ మండపంలో పాండవుల విగ్రహాలు నిర్మించారని ఒక ఐతిహ్యం ఉంది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. కాలక్రమంలో ఈ ప్రాంతమంతా అరణ్యంగా మారిందట. శివలింగం ఒకటి ఉన్నదనే అంశం ఎవరికీ తెలియకుండా పోయిందట. అయితే అరణ్యంలో తిరిగే రకరకాల జంతువులు శివలింగ దివ్య స్వరూపాన్ని గాంచి తమకు తోచిన విధంగా పూజిస్తూ ఉండేవట. సుదీర్ఘ కాలానంతరం మేరు పర్వతంతో స్పర్ధ వహించి సూర్యాగమనాన్ని అడ్డుకున్న వింధ్యపర్వ గర్వాన్ని భంగం చేయమని ఇంద్రాది దేవతలు కాశీలో ఉన్న అగస్త్య మహర్షిని ప్రార్థించారట. కాశీ క్షేత్రాన్ని, గంగా నదిని విడిచిపెట్టడం ఇష్టం లేకపోయినా లోకక్షేమం కోసం అగస్త్యుడు కాశీని వదిలి వింధ్యపర్వత గర్వాన్ని అణిచి ఆంధ్రదేశం దాటి తమిళనాడులోకి ప్రవేశించి అనేక ఆలయాలను దర్శిస్తూ ఈ టెన్కాశీ ప్రాంతానికి విచ్చేశాడట. ఆ ప్రదేశ పవిత్రతను, శివలింగ ప్రతిష్టాపన నేపథ్యాన్ని గ్రహించి శివలింగానికి అభిషేకాలు చేశాడట. కాశీ విశ్వనాథుడు కాశీ విశ్వేశ్వరునిగా భావించి అగస్త్యుడు కొంతకాలం వరకు ఇక్కడే ఉండి స్వామిని అర్చిస్తూ స్వామి వైభవాన్ని చుట్టుపక్కల ఉండే ప్రజలకు తెలియజేశాడట. అనంతరం ఇక్కడ ఓ ఆలయ నిర్మాణం జరిగిందట. అనంతరం భక్తులు ఇక్కడే ఉన్న మురుగన్ ఆలయానికి చేరుకొని స్వామిని మనసా వాచా కొలుస్తారు. ఇక్కడ కుమారస్వామిని మురుగన్ అని పిలుస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తరువాత ఇదే ఆలయానికి పక్కగా కొలువైన మురుగన్ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపులో గఘ్నం భావయే కుక్కుటధ్వజం అంటూ మురుగన్గా పూజలందుకుంటున్న కుమారస్వామి వారిని దర్శించుకుని తరిస్తారు. ఆ స్వామి తనను దర్శించుకునే భక్తులందరికీ శక్తి సౌభాగ్యాలను అందిస్తాడని భక్తుల నమ్మిక. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించుకొని తరిస్తారు. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయం చుట్టూ అనేక ఉపాలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇవన్నీ శివ సంబంధమైన పరిషత్ వర్గానికి సంబంధించినవి. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయాలలో సహస్రలింగేశ్వరుడు, పరాశక్తి పీఠం, చొక్కనాథర్, మధుర మీనాక్షి,
భైరవ స్వామి తదితర ఆలయాలు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. అలాగే ఆలయంలో ఒక మహిమాన్వితమైన అంశం ఉంది. ఆలయ ప్రాంగణంలో ఒక బావి ఉంది. అందులో ఉండే నీరు సాక్షాత్తు గంగాజల తుల్యం. తెన్కాశీ పట్టణంలో ఉన్న నీళ్లకు, బావిలో ఉన్న ఈ నీళ్లకు ఎంతో తేడా ఉంటుంది. ఆలయంలోని ఈ నీరు సర్వ వ్యాధులకు ఔషధంగా పనికి వస్తుంది. కాశీలో ఉన్న తీర్థాలన్నీ ఈ బావి నీళ్లలో కలవడం వల్ల ఈ బావి జలం మరింత మహిమాన్వితమైనదిగా విరాజిల్లుతోంది. భక్తులు గంగాజలాన్ని భక్తితో స్వీకరిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న లింగోద్భవమూర్తి, దక్షిణామూర్తి, కన్య వినాయకుడు, సప్తశృంగి మాతలు, సూర్యదేవుడు, శివ వాగ్గేయకారుల మూర్తులను భక్తితో దర్శించుకుంటారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఓ పక్క షణ్బకం చెట్టు దర్శనమిస్తుంది. అతి ప్రాచీనమైన ఈ చెట్టుకు మహిళా భక్తులు భక్తితో పూజలు చేస్తారు. ఇది పరాక్రమ పాండ్యన్ రాజుగారు కట్టినారు. కాశీ విశ్వనాథుడు, బురుగుడు, అమ్మవారు అందరు ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి కాశీలో స్నానం చేసేప్పటికి ఆయన గొలుసు వచ్చి అక్కడ పడిపోయింది. ఆ అమ్మ వెతి చూసినారు, అక్కడ కనిపడలా. అప్పుడు స్వామి గారిని కురిచి ఆమె ప్రేయర్ చేశారు. అమ్మ నా సొమ్ములు తరిగిందే, ఎక్కడ మా తవులను నేట చేసానే నడిచి ఆ అమ్మ ఏడిచేప్పుడు స్వామివారు ఆయనకు నీ సొమ్ము అక్కడ తరుగును, నువ్వు అక్కడ పోయి వెతుకోని చెప్పినారు. ఆ అమ్మ అట్టనే వచ్చి ఇక్కడ వచ్చి ఎత్తినారు. అమ్మ పేరు వడివమ్మ. ఇక్కడ వచ్చి అదే మరి ఇక్కడ బావిలో చూసేప్పుడు ఆ సొమ్ము జరిగింది. ఆ అమ్మ ఇక్కడ ప్రేయర్ చేసి స్వామివారిని బాగా మొక్కుని ఆ సొమ్ము ఎత్తుకుపోయినారు అనేదానికి ఇక్కడ ఆ రికార్డ్స్ కూడా ఉంది. తెన్కాశీలో కొలువైన కాశీ విశ్వనాథుని దర్శనం సర్వపాప హరణం, సకల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్న వారికే ఈ పుణ్యఫలం దక్కుతుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. సర్వే జనా సుఖినో భవంతు. తండ్రి కాశీ విశ్వనాథ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే దేవుడు శంకరుడు. భోళా శంకరుడిగా, నీలకంఠేశ్వరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ